బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చెన్నూరు నియోజకవర్గం నుండి వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్ గా హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయనతో పాటు సుమారుగా 1000 మంది ముఖ్య అనుచరులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి విజయంతో కీలక పాత్ర పోషించిన రాజిరెడ్డికి ఆ తర్వాత పార్టీలో సరైన గుర్తింపు లభించలేదని సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో పెట్టనున్న నాయకులు ఇలా పార్టీలు మారటం అటు కాంగ్రెస్ కు ఆందోళన కలిగించే అంశం కాగా, క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు బీఆర్ఎస్ ఈ చేరికలను వేదికగా చేసుకుంటోంది. ఈ చేరిక తర్వాత చెన్నూరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి. మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు బాలిక సుమనన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, మేము ఇలా కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో చేరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, చెన్నూరు నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నేను చేతులెత్తి కలవంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వంచడం జరిగింది. తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సీనియర్ జూనియర్లు అనకుండా గ్రామాన తిరిగి పల్లె తిరిగి బలోపేతం చేసి 23 రోజులలోనే 36,000 మా లీడ్ చేసినటువంటి చరిత్ర చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి దక్కింది. అందులో ఆనాడిచ్చినటువంటి వివేక్ గారు సొంత మినీపూర్తి పెట్టడం జరిగింది. రాజిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట 45,000 ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో నిత్యంగా యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, అదేవిధంగా ఇంకెన్నో ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది. వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో, అదే కాకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు, వారి ఫలాలు అందుకుంటారని ఆశించినాం. కానీ 2 సంవత్సరాలు పైబడి ఈనాటికి కూడా ఏ ఒక్క ఆ పథకాలు